హలో గైస్, వెల్కమ్ టు డాలస్ ఫ్రమ్ సినిమా రివ్యూస్. మూవీ ఎలా ఉంది అంటే అది చెప్పే ముందు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వీడియోస్ బాగానే చూస్తున్నారు కానీ ఎవరో లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయట్లేదు. మనది చిన్న ఛానల్ కదా, కొంచెం రీచ్ పెరగాలంటే మీ సపోర్ట్ కావాలి ప్లీజ్. ఇంక లాగ్ లేదు. మూవీ ఎలా ఉంది అంటే చాలా బాగుంది. మీరు ఏం ఆలోచించుకుంటే టికెట్స్ బుక్ చేసుకోండి. మరి కానీ అన్నవేంట్రా టైటిల్లో, అది క్లిక్ బైట్ అని అనుకోకండి. దాని గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం. మనం ట్రైలర్లో ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే సినిమా బాగుంది. నాని గారు కానీ, ఎస్జే సూర్య గారు కానీ అదరగొట్టారు. సూర్య గారి క్యారెక్టర్ అయితే పీక్స్లో ఉంది. ఇంకా మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా వాటి స్కోప్కి తగ్గట్టు బాగానే చేశారు. ఎక్కడ బ్యాడ్ పర్ఫార్మెన్సెస్ లేవు. స్పెషల్ మెన్షన్ టు బిజాయ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. చాలా బాగుంది అంటే సెన్స్ లైక్ థియేటర్ బయటకు వచ్చాక నాకు ఏది ట్యూన్ క్యాచీగా మైండ్లో లేదు. బట్ స్టిల్ సినిమా చూస్తున్నంతసేపు చాలా గ్రిప్పీగా నన్ను సీట్లో కూర్చోబెట్టగలిగింది, విచ్ ఈస్ వెరీ గుడ్. ఇప్పుడు ఆ కానీ సంగతికి వద్దాం. కానీ ఎందుకు అంటే, ఇప్పుడు మీరు ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్ళారు కష్టపడి బావర్చిలో బిర్యానీ తిందామని, కానీ అక్కడ మీకు గ్రీన్ బావర్చి బిర్యానీ దొరికింది. అర్థం కాలేదా? సరే, ఇప్పుడు మీరు బందర్ లడ్డు తిందామని వెళ్ళారు, కానీ మీకు బడ్డీగొట్టు లడ్డు దొరికింది. ఇక్కడ గ్రీన్ బావర్చి బిర్యానీ, లడ్డు రెండు బాగుంటాయి, కానీ బందర్ లడ్డూలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, బావర్చి బిర్యానీలో ఒక ఎమోషన్ ఉంటుంది. అది ఇక్కడ మిస్ అయిందనమాట. పోలికి చాలా చిరాగ్గా ఉంది అని నాకు తెలుసు, కానీ సినిమా బాగుంది, అదే మెయిన్ పాయింట్. స్టోరీ అయితే కొత్తదేం కాదండి. ఓల్డ్ వైన్ని కొత్త బాటిల్లో పెట్టినట్టు ఉందన్నమాట. ఓల్డ్ వైన్ అండ్ న్యూ బాటిల్ అని ఒకటి ఉంటుంది కదా, అలా. కాకపోతే ఇక్కడ బాటిల్ చాలా బాగుంది, అంటే స్క్రీన్ ప్లే బాగుందన్నమాట. రేసీగా, గ్రిప్పింగ్గా అనిపించింది. మూవీ ఎక్కడ పెద్దగా లాగ్ అనిపించలేదు, ఫాస్ట్గా అవుతున్నట్టు ఉంటుంది. మూవీస్లో పాయింట్స్ మాట్లాడుకుందాం. మూవీ చూడకపోతే ఇక్కడ దాకా చూసారు కదా, ఇంకా స్కిప్ కొట్టండి, వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకుని సినిమా చూడండి. బట్ మళ్ళీ వచ్చి చూడండి, ఈ వీడియో చూడండి. ట్రైలర్ అనాలిసిస్లో మనం శనివారం మాత్రమే ఎందుకు, అమ్మ చెల్లి సెంటిమెంట్లు ఏం పెట్టకపోతే బాగుండు, కొంచెం స్ట్రాంగ్ రీజన్ పెడితే బాగుండు అని అనుకున్నాం. కానీ ఇక్కడ మళ్ళీ అమ్మ చెల్లి సెంటిమెంటే పెట్టారు. అమ్మ చనిపోతూ నువ్వు ఈ కోపం ఎక్కువరా, నువ్వు 6 days కంట్రోల్ చేసుకో, 1 day మాత్రమే ఇది చూపించు అని చెప్పి చనిపోతుంది అనమాట. సో ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, బట్ కన్విన్సింగ్గానే ఉంది, ఎందుకంటే పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. చిన్న నానిగా చేసిన అబ్బాయిది కానీ, లేకపోతే వాళ్ళ మదర్ది కానీ. ఆ మదర్ క్యారెక్టర్ ఎవరు చేశారో నేను నేమ్ నోట్ చేసుకోలేదు, బట్ ఆవిడ చాలా బాగా చేశారు, చాలా ఫ్రెష్ ఫీల్ ఉంది. ఇంకా సోకులపాలెం బ్యాక్డ్రాప్ అంతా ఛత్రపతి ఇన్స్పిరేషన్లో అనిపించిందండి. కథకి ఇంపార్టెన్స్ ఉంది, కథలో దానికి ఇంపార్టెన్స్ ఉంది, బట్ హీరోకి పర్సనల్ ప్రాబ్లం కాదు. ఇప్పుడు మనకి ఛత్రపతిలో ఏంటంటే ప్రభాస్ గారు కూడా అందులోనే పార్ట్ కాబట్టి, ఆ ఫిషర్మెన్తో పార్ట్ కాబట్టి అది, ఆ ఫైట్ కానీ అది కానీ చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఏంటంటే ఇది కోర్ తెచ్చుకున్న ప్రాబ్లం, సో అంత ఇంపాక్ట్ నాకు అనిపించలేదు, బట్ మీకు అనిపించవచ్చు. ఇంకా క్లైమాక్స్ కొద్దిగా లాగ్ అయింది అనిపించింది. ఇప్పుడు ఛత్రపతి సుప్రీత్ గారు ఉన్నారు ఇందులో, ఆ క్యారెక్టర్కి ఎండ్ ప్రాపర్గా పడలేదు. ఇంకొక సీను వాళ్ళ అబ్బాయి క్యారెక్టర్కి నానికి ఉన్న ఫ్రెండ్షిప్ని ఎస్టాబ్లిష్ చేసి, అదే రీజన్తో సుప్రీత్ గారు ఇంకా నానిని ఏం చేయట్లేదు అని కొంచెం చూపించుంటే బాగుండేది, బట్ దానివల్ల సినిమాలు ఎంత ఎక్కువ అయ్యేదేమో నాకు తెలియదు. సో అదొకటి నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఆల్సో దయాగిరి ఇన్వెస్టిగేషన్, లైక్ మన ఎస్జే సూర్య ఇన్వెస్టిగేషన్, చాలా ఖతర్నాక్ పోలీస్ ఆఫీసర్ అయి ఉండి తనని కొట్టిన మన నాని సూర్య క్యారెక్టర్ని ఐ టు ఐ చూసి కూడా ఇన్వెస్టిగేషన్లో కన్వీనియంట్గా నానిని ఇగ్నోర్ చేసేసి మిగతా వాళ్ళ మీద మాత్రమే అనుమానపడ్డం అన్నది నాకు అంత నచ్చలేదు. అంటే ఆఫ్కోర్స్ ఫస్ట్ డౌట్ పడతాడు, బట్ అది కంటిన్యూ అవ్వకపోవడం, అక్కడ కొంచెం సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకున్నట్టు అనిపించింది. బట్ ఓకే, ఇప్పుడు మంచి సినిమాకి, ఒక అద్భుతమైన సినిమాకి తేడా ఇదే. ఇలాంటి చిన్నవే, ఇవన్నీ కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు అనిపించవచ్చు, కానీ బట్ ఈ చిన్నవి కూడా యాడ్ చేస్తే మూవీ ఇంకా సూపర్ ఉండేది అని నా ఫీలింగ్. అండ్ ఆల్సో సోకులపాలెం ఎండ్లో ఏం చేయబోతుంది, లైక్ ఆ జనాలే వచ్చి నానికి సపోర్ట్ చేస్తారు, అండ్ హోల్ సెకండ్ హాఫ్ మొత్తం కొంచెం ప్రిడిక్టబుల్గా నడుస్తుంది. అదొకటి చిన్న మైనస్. అంతేనండి, ఇంకా నేను ఈ గుడ్డు మీద ఈకలు పీకడం. సినిమా చాలా బాగుంది, నేనైతే ఎంజాయ్ చేశాను. నాని గారు కంగ్రాచులేషన్స్, ఆల్వేస్ ఎ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. జై హింద్, బాయ్.